ఏంటి సినిమా బడ్జెట్ 25 కోట్ల 50 కోట్లు లేనిది సినిమా అవ్వదా? వామ్మో 100 కోట్ల. మొన్నటి వరకు టాలీవుడ్ సినిమాల బడ్జెట్ విషయంలో వినిపించే మాటలు ఇవన్నీ. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి మరొక లెక్క అంటూ 100 కోట్ల బడ్జెట్ని పెట్టడానికి సిద్ధమైపోతున్నారు మన మూవీ మేకర్స్. తాజాగా నాకు 500 కోట్లు అయితే గానీ ఆనదు అంటున్నాడట ఈ ఫ్యాన్ వరల్డ్ స్టార్. నా బాడీ బాక్స్ ఆఫీస్ అంటూ దూసుకెళ్తున్నాడు మన యంగ్ రెబల్ స్టార్. బాహుబలి సక్సెస్ ఇచ్చిన ఊపుతో వరుసగా పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలు చేస్తూ నా బడ్జెట్ వేరే, నా కలెక్షన్లు వేరే అంటూ హింట్ ఇస్తున్నాడట ఈ సలార్ స్టార్. ఇక నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన విజువల్ వండర్ కల్కితో మీకు నాకు చాలా దూరం బ్రదరు అన్నట్లుగా మిగతా హీరోలకి అందనంత దూరం వెళ్లిపోయాడు. ఇక అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న సందీప్ వంగ దర్శకత్వంలో నటిస్తున్నాడంటే ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అంటూ ఇప్పుడే లెక్కలేసుకుంటున్నారట మన డార్లింగ్ ఫ్యాన్స్. ప్రస్తుతం రాజాసాబ్ మూవీకి పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ అదేవిధంగా సలార్ పార్ట్ 2తో పాటు కల్కి సీక్వెల్లో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న సినిమా ఎలాగూ ఉండనే ఉంది. తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినపడుతున్న టాక్ చూస్తే ఉగాదికి సందీప్ డార్లింగ్ల కాంబో సెట్స్ మీదకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల బడ్జెట్ పెట్టనున్నట్లుగా ఓ క్రేజీ రూమర్ వినిపిస్తుంది. ఇది సందీప్ వంగ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అవటం ఒక విశేషమైతే, ప్రభాస్ తన కెరీర్ లో తొలిసారి పోలీస్ రోల్లో నటిస్తుండడం మరో విశేషం. హాలీవుడ్ స్థాయిని తలదన్నే విధంగా ఈ సినిమాను యాక్షన్ హంకులు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో సందడి చేయనున్నాయన్న వార్తలు రెబల్ ఫ్యాన్స్ కి మంచి బూస్టప్ నిస్తున్నాయి. మరి 4వ సినిమాకే 500 కోట్ల బడ్జెట్ అందుకున్న మన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో స్పిరిట్ థియేటర్లని తాగితే కానీ చెప్పలేం. For more videos like this, subscribe Big TV channel.